అట్లా కష్టపడుతున్నాడు. ఈరోజు మనం కూడా కొన్ని త్యాగాలు చేద్దాం. మన పిల్లలు మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని మనం కొన్ని కష్టాలను అధిగమించైనా నిలబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది అనేటువంటిది గుర్తు చేస్తున్నా. కాళ్ళ కింద చూపు చూడొద్దండి. ఈ భవిష్యత్తు రాష్ట్రం అనేటువంటిది ఒక్క తెలుగుదేశం పార్టీతోనూ చంద్రబాబు నాయుడుతోనే ఉంది. అది ఒక్కరోజు కాదు, నిరంతరం అట్లానే పనిచేస్తా ఉన్నాడు. నాకన్నా వయసులో 15 సంవత్సరాలు పెద్ద. ఆయన శక్తితో నేను కూడా పోటీ పడగలనా అనంటే లేదు అనే చెప్పాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఇంత కష్టపడేటువంటి నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మనం చెడబెట్టుకోకూడదు. నాయకులందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాం, ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. అందరూ రాజకీయాల్లో ఇక్కడ పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళమే. కళ్ళు లేనటువంటి వ్యక్తికి కళ్ళు వస్తే మొట్టమొదట అతను ఏం చేస్తాడో చెప్పండి? అప్పటిదాకా ప్రాణాన్ని దారిని చూపించినటువంటి కర్రను పక్కన పెడతాడు. కళ్ళు లేనటువంటి వ్యక్తి జీవితాంతం దారి ఏదైతే చూపిస్తుందో కర్ర, కళ్ళు వస్తే ఆ కర్రను తీసి పక్కన పెడతాడు. పార్టీ కార్యకర్తలు అనేటువంటి వాళ్ళు ఆ కర్ర లాంటి వాళ్ళు. అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ కర్రను పక్కన పెడితే